హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేఖా ఆఫీషియల్. సో అందరూ ఎలాగున్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. సో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. వీడియో ఏంటి అని మీకు అర్థం అయిపోయి ఉంటుంది. సో ఏం లేదండి, మేము చార్లీ గేమ్ అయితే ఆడాము. సో దీనికి ఒక 500 లైక్స్ వస్తే మాత్రం మేము నెక్స్ట్ శ్మశానం వీడియో అయితే చేస్తాము, ఓకేనా? సో అందరు 500 లైక్స్ రావాలని చెప్పేసి అయితే కోరుకోండి. అబ్బా, కోరుకోవడం కాదు, ఇచ్చేసేయండి 500 లైక్స్. సో నేను, మా కుట్టిగాడు, మా అక్క, మా దీపు అయితే మా అక్క వాళ్ళ ఇంట్లో ఆడుతున్నాము. ఆ రోజు నా బర్త్డే అనమాట. సో చాలా లేట్ అయిపోయింది వీడియో అనేది పోస్ట్ చేసేది. ఆల్రెడీ మా అక్క వీడియోలో అయితే మా అక్క ఛానల్లో అయితే ఈ వీడియో అనేది పోస్ట్ అయిపోయింది. సో చూడండి, ఈ గేమ్ ఏంటి, నిజంగా దయ్యం వచ్చిందా లేదా, అక్కడ ఉందా లేదా అనేది మీకు తెలియాలి అని అంటే నా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూడండి, ఇక్కడ మా కుట్టిగాడైతే అడుగుతుందన్నమాట. సో అది వచ్చిందా లేదా అని చెప్పి మీకు తెలియాలంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే వీడియోని చూసేయండి. సో అప్పుడే వీడియో ఏంటి, నిజంగా చార్లీ వచ్చిందా లేదా అనేది మీకు కూడా ఐడియా వస్తుంది, ఓకేనా? సో చూడండి ఫ్రెండ్స్, అండ్ దీంట్లో కొంచెం మీమ్స్ కూడా యాడ్ చేశాను. ఫస్ట్ టైం యాడ్ చేస్తున్నాను అనమాట. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ అయితే నేను ఆడుతున్నాను అనమాట. అబ్బా, నిజంగా గేమ్ చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. చూడండి, అదైతే ఎస్ అన్నదనమాట. మాకు నిజంగా చాలా అంటే చాలా భయం వేసింది. అందరూ భయపడుతున్నారు, నేనమ్మా నేను ఆడా అంటే నేను ఆడా అని. ఇంకా మా దీపు కుట్టిగాడైతే ప్లేసెస్ చేంజ్ చేశారు దెబ్బకి. చూడండి, ఇంకా మళ్ళీ మేమైతే సెట్ చేస్తున్నాం. మేమేం మూవ్ చేయలేదు, అక్కడ మేము సెట్ చేస్తున్నాము. సో మా అక్క అయితే చాలా ఎగ్జైటెడ్గా, అండ్ ఇంకో సైడ్ ఫుల్ భయంగా అయితే, ఏమంటారు, మస్తు భయం అవుతుంది మా అక్కకి. కానీ ఇంకేదో ధైర్యం చేసి మనం పోటుగాళ్ళు అనుకుంటాం కదా, అలా ఆడుతూ పోతామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నాకైతే అసలు నిజంగా చెప్తున్నా కదా, నాకు లోపల ఎక్కడో అంతే ఇంకా తడిక 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 నువ్వు లేవినావే ఆ పాట ఉంటుంది. కానీ మనం ఏదో పెద్ద ఏమంటారు, మనం చాలా స్ట్రాంగ్ అన్నట్టుగా చూడండి. నేను ఇక చెప్తున్నా లేదో అక్కడ వేస్తాను. కానీ మా దీపు అయితే ఇక దెబ్బకి చిన్న పిల్లోడు అయిపోయాడు అనమాట. ఉరికొచ్చేస్తాడు పిన్ని అని చెప్పేసి. అప్పటికేమన్నా నేనెందుకు భయపడతా, అంత లేదు ఇక్కడ అని అన్నాడు అనమాట. కానీ చూడండి ఫ్రెండ్స్, మా దీపు కూడా భయపడి దెబ్బకి అసలు వెళ్ళిపోయిండు వీడియోలోకి వెళ్ళి. సో ఇక్కడైతే మేము మళ్ళీ ఇంకా మా వేద ఫుల్ ఏడుస్తుంది, సతాయిస్తుంది అని చెప్పేసి గేమ్ మధ్యలో ఆపేసినాము. సో అప్పటికి నా ఫోన్లో అయితే రికార్డ్ కాలేదు, మరి అది ఎందుకు కాలేదో నాకైతే అసలు ఇప్పటికీ ఒక షాకింగ్గా ఉంది. సో మళ్ళీ పక్క రూమ్కి వచ్చేసామన్నమాట, ఇంకొక బెడ్రూమ్లోకి వచ్చేసి ఇంక అక్కడైతే వీడియో అనేది మళ్ళీ అన్నీ సెట్ చేసేసాము. ఇంకా మా దీపునైతే రారా అంటే మా దీపు అయితే అసలు రాను పిన్ని, నేను మీరు ఆడుకోండి అబ్బా నేను రాను అని చెప్పేసి అయితే కూర్చున్నాడు. సో భయపడుతున్నావు కదరా, ఇక అంతేలే, భయపడ్డావు నువ్వు ఒప్పుకో అంటే నేనేం భయపడలే అంటాడు. ఒప్పుకోమంటే ఒప్పుకోడు. సరే ఏదో ఒకటి, ఇక గేమ్కి అయితే లేట్ అవుతుంది, నువ్వు వీడియో తీయని చెప్పేసి అన్నాం. ఇంకా మా దీపు అయితే వీడియో తీసిండు. మళ్ళీ ఇదేమో ఈ వీడియో ఇందాకదే, కానీ నేను తప్పుగా పేస్ట్ చేశాను. ఏదైతే ఏముందిలేండి, వీడియో అంతా ఒకటే కదా, చార్లీ గురించే కదా మనం ఆడేది, అందుకని ఇంకా తీసేసాను అనమాట. చూడండి, నా బర్త్డేకి అయితే వచ్చి గిఫ్ట్ ఇవ్వమని అడుగుతున్నా చార్లీని. కానీ చార్లీ ఏమో నా మీద అలిగి అసలు రానంటుంది గిఫ్ట్ ఇవ్వడానికి. వస్తుందంట కానీ జస్ట్ హాయ్ చెప్పి వెళ్తుందంట. ఫ్రెండ్స్, మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, అక్కడ చూడండి, మేము ఇక్కడ గేమ్ ఆడుతున్నామో లేదో, అక్కడ ఏదో షాడో అయితే తిరుగుతూ ఉంది విండోలో. నిజంగా అసలు చూడండి ఫ్రెండ్స్, నిజంగా అస్సలు నాకు అది ఎవరు అనేది అసలు నాకు నిజంగా అర్థం కావట్లేదు. చూడండి అసలు మేము నిజంగా చెప్తున్నా కదా, నేను ఇది అనేది అసలు అబ్జర్వ్ చేయలేదు. చూడండి ఫ్రెండ్స్, అసలు ఎవరు తిరుగుతున్నారు అసలు నాకు ఇప్పుడు చెప్తుంటేనే చాలా భయంగా ఉంది. కానీ మా అక్కకి ఈ మ్యాటర్ అసలు నేనేది ఫస్ట్ టైం అబ్జర్వ్ చేస్తున్నా. అసలు వీడియో చేసినప్పటి నుంచి నేను ఒక్కసారి కూడా వీడియో ఎట్లా ఉంది ఏంటిది అని అయితే మేము అసలు ఒక్కసారి కూడా ఓపెన్ చేసి చూడలేదు నేనైతే. కానీ ఇంకా చూడండి, ఇప్పటికైతే ఫస్ట్ టైం చూసినా, కానీ చాలా భయం అవుతుంది. ఇప్పుడైతే ఇంకా మా అక్కకి చెప్తా, ఇక నేను ఫోన్ చేసి చూడండి, ఇక మా పిల్లలు అయితే అసలు ఆడనిస్తే ఒట్టయ్యా సామి ఏం ఏడుస్తారు. నిజంగా చిన్నపిల్లల్ని పెట్టుకొని ఏం వీడియోస్ చేద్దామన్నా చాలా కష్టం అండి. కానీ మీ గురించి మేము ఏదో ఒక వీడియో మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పి మేము మా కష్టంతో మేము చేస్తున్నాము. కానీ మీరు మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వడానికి ఎంతో ఆలోచిస్తున్నారండి. ప్లీజ్ మీ అందరు సపోర్ట్ ఉంటేనే కదండి మేము కూడా ముందుకు అనేది వెళ్ళగలుగుతాం. ఇంకా దీనికంటే ఇంకా మంచి వీడియోస్ తీయాలి అంటే కొంచెం మాకు వ్యూస్ కూడా బాగా రావాలి కదా. సో అదంతా మీ చేతిలోనే ఉంది. మీ అందరి సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉంటే ఖచ్చితంగా ఇంకా మంచి వీడియోస్ అనేది చేస్తాము. చూడండి, ఇంకా గేమ్ అయితే అయిపోయింది. ఇక సో అన్నీ అయితే తీసేస్తున్నాము ఇక్కడ.
చూడండి మొత్తం క్లీనింగ్ అయితే చేస్తున్నాము. ఇంకా మా అక్క అయితే ఎక్కిరిస్తుంది, వీల్స్ రాంగ్ వాల్స్ రాంగ్ అంత లేదు. ఈ గేమ్లో అయితే నిజంగా చాలా భయం వేస్తుంది. అసలు ఇంకా నైట్ వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా ఇంకా అంతే. మా రేఖగడైతే ఇంటికి వెళ్ళిపోతుంది, ఇంకా మేమే ఇక్కడ ఉండేది. అయిపోయి ఈరోజు రాత్రికి ఉష్షు కాకి అని చెప్పి మా అక్క పాపం చాలా భయపడ్డది. నిజంగా మా అక్క వాళ్ళు మా ఇంట్లో చేస్తే అసలు ఉండకపోతున్నాయి. నేను మా అక్క వాళ్ళ ఇంట్లో ఎక్స్పెరిమెంట్ చేశాను అనమాట. అబ్బాయి ఏందబ్బా ఇది వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఒక్కొక్క క్లిప్ వచ్చేస్తుంది. ఏంటో లేండి, ఇంకా చూసేయండి ఏం చేస్తాం. ఇది ఇందాక క్లిప్పేనా అని ఒకటి యాడ్ చేయడానికి పోతే ఇంకొకటి యాడ్ అవుతుంది. ఇంక ఎట్లయినా వాయిస్ ఓవర్ ఇచ్చినా కదండి, ఎంతైనా మన ఫ్యామిలీయే కదా చూసేది. సో లాస్ట్లో అయితే వీడియో అయిపోయింది. ఆరణీకుమా ఈ దీపం కార్తీక దీపం చార్లీక దీపం అని చెప్పి మేము పాట పాడుకుంటున్నాము. సో మీరు ఎవ్వరు కూడా అసలు ఇంట్లో ట్రై చేయొద్దు. ఇది నాది ఒక చిన్న సజెషన్ అండి, ప్లీజ్ అస్సలు ట్రై చేయకండి. పిల్లలు ఉన్న వాళ్ళైనా సరే పెద్దలైనా సరే ఈ గేమ్ని అసలు ట్రై చేయొద్దు, జోక్గా కూడా తీసుకోవద్దు. అండ్ వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి మా అక్క అయితే ఇక బర్త్డే విషెస్ చెప్పి నాకు ఒక ముద్దు ఇచ్చేసింది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.